ఇవాళ కంటోన్మెంటుల ఉప ఎన్నికలు వస్తే శ్రీ గణేష్ను గెలిపిస్తే 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 30 ఏళ్ల నుంచి తీరని సమస్యల్ని ఆర్మీ వాళ్ళతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం. అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి ఇవాళ పట్టాలు ఎన్నిక ప్రయత్నం చేస్తున్నాం. కంటోన్మెంట్ ఇప్పుడు మొన్న ఏం చెప్తుండ్రు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినాం, 4,000 కోట్ల అభివృద్ధి జరిగింది, అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలు ఆదరించాలన్నట్టు. రా చూపి, ఎప్పుడు వస్తారో రండి, నన్ను తీసుకొని చూపించండి. మీ పాత్రికేయ సమక్షంలో 4,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడనే రాజీనామా చేస్తా. రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద చెప్తారు, 4,000 కోట్లు కదా, అందుకే ఇంత సైజు పెద్ద పూలు పెట్టుకోవాలి, కాలీఫ్లవర్ పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పేటి అన్నీ కూడా కంటోన్మెంట్లో కోడిని చూపెట్టినరు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో. మేము సూటిగా సవాల్ ఇసుడుతున్నాం, ఇవాళ జూబ్లీ హిల్స్లోనే చర్చ పెడదాం. కంటోన్మెంట్ నుంచి మేమందరం వస్తాం, మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారిని రేవంత్ రెడ్డి గారు పంపాలి. జూబ్లీ హిల్స్లో మరి రేమత్ నగర్ దగ్గర కూర్చుందామా, ఎర్రగడ్డ దగ్గర కూర్చుందామా, బోరబండలో కూర్చుందామా, అక్కడనే సెంటర్లో కూర్చొని ఎక్కడున్నాయా 4,000 కోట్లు, 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఏమైనాయి, ఎక్కడున్నాయని చూపెట్టమని అడుగుతున్నాం మేము ఇవాళ.